ఎర్ర గ్యాప్. స్కూల్ అరైవే యువర్ ట్రావెల్ వెంకట్. నా బాబు జస్ట్ మిస్ అయిపోయాడు. లేదంటే బైక్ ఇదంటే ఇట్లా వచ్చేస్తుండే. నేను కానీ సడన్ గా బ్రేక్ కొట్టకపోయి ఉండుంటే ఈ టైంకి అయ్యేది కొంచెం ప్రాబ్లమే. బట్ వీడియో మొత్తం చూద్దాం. జస్ట్ మిస్ తెలుసా, చిన్న పిల్లడు ఇట్లా వస్తున్నాడు. నేను 35 గ్యాప్ లో ఉంటా. నేను కానీ బ్రేక్ కొట్టకపోయి ఉండుంటే ఆ బాబు ఇలా వచ్చినాడు కదా, పాప పట్టుకుంది. ఫుల్ వీడియో అయితే పెడతలేను. ఇంత గ్యాప్ తెలుసా, ఇంత గ్యాప్. బట్ కొంచెం సైడ్కి వెళ్తే బాగుంటది కదా, ఇంకొచ్చి స్పీడ్కి వస్తాం కదా. సో ఇలానే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. హే గాయ్స్, ఆల్వేస్ వెల్కమ్. మనము 2 months నుంచే వీడియోలు చేస్తలేదు కాబట్టి మనం ప్రెసెంట్ వచ్చేసి మనము ట్రావెలింగ్ వీడియోలో బైక్ రైడర్స్ వీడియోస్ అయితే పెట్టబోతున్నాం. నెక్స్ట్ వీడియోలన్నీ పెడతాను. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏదైతే వీడియోలు చేస్తున్నానో మీరు అందరూ చూస్తున్నారు, దానికైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. డైలీ మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే మనం ఫినిష్ చేద్దాం. అలా ఒక రోజు చాయ్, అలా ఒక రోజు టిఫిన్, అలా ఇంకొక రోజు స్పెషల్ డే అంటే ఎక్కడికొక్కడికి వెళ్ళడం. సో నియర్ బై 5 kilometers 6 kilometers ట్రావెల్ చేసి ఒక చిన్న రైడ్ కొట్టేసి వెళ్దాం, సరేనా? ఎందుకంటే అది రిలాక్సేషన్ రైడ్, అంటే రిలాక్స్ అవ్వడానికి ఒక రైడ్. ఓకే, లెట్స్ గో, రైడ్ స్టార్ట్ చేద్దాం. ఒక్కటి చెప్పడం మర్చిపోయా, గల్లీలో 6 ఎవడైనా కొడతాడా? స్టేడియంలో కొడుతున్నాయి కదా, ఒక రేంజ్ ఉంటది. సో ఇంకా మనము మన బైక్ ని మెయిన్ రోడ్ల మీద కొడతాం, ఎందుకంటే అక్కడ రేంజ్ ఉంటది. గల్లీలో ఇప్పుడు గల్లీలో 6 కొట్టడం కాకుండా మెయిన్ రోడ్ల మీద బైక్ 6 కొడితే ఎలా ఉంటది? మనం వెళ్తుంటేనే మన పక్కకి ఒక 90 బ్యాచ్ వస్తారు చూడు, మొత్తం 90 క్యాండిడేట్స్. అరే నాయన, అసలు రోడ్ల మీద పోవాలంటేనే భయం అవుతుంది. అలా వాళ్ళని చూస్తుంటే వాళ్ళు 90 సో గాయస్, యాక్చువల్లీ ఇప్పుడు మనము చింతల్కి వస్తున్నాం. చింతల్కి ఎందుకు వస్తున్నాం అంటే, చింతలు కూడా వదిలి మనం ఐడిపిఎల్ వెళ్ళబోతున్నాం. ఆ ఐడిపిఎల్ వదిలేసినాక కూడా జైనీర్ గుట్ట మిడిల్ లో రోడ్ క్రాస్ చేసి ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం అంటే, సో ఆయన మార్నింగ్ రైడ్ కాబట్టి సో ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాము. యాజ్ ఆఫ్ నౌ మార్నింగ్ ఆయనదే డైలీ రైడ్ ఉంటుంది. సో మనము డైలీ మార్నింగ్ రైడ్ కి అయితే వెళ్ళిపోదాం. ఓకే 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 కంట్రోల్. సందు దొరికిందంటే లేపుడు ఇంపార్టెంట్, కానీ సిగ్నల్స్ వచ్చే దగ్గర మాత్రం ఆపుడు ఇంపార్టెంట్. సిగ్నల్ వచ్చింది జర ఇక్కడ నుంచి స్లో పోవడం బెస్ట్, రోడ్డు ఖాళీ ఉంటే లేపడం బెస్ట్. ఫాస్టా రోడ్డు స్లోలో తిరుగుతుంది. మన సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్ ఉంటుంది సేఫ్ జోన్. జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 900 meters అంతే ఉంటుంది, 900 to 800. సో ఆ గ్యాప్ లో మనం ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మందికి ఇక్కడ ఉంటుందని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నన్ను చూసే వాళ్ళకి కొంతమంది తెలుస్తుందని చెప్పి అలా చెప్తున్నా. ఇదే చింతలు. సో ఈ చింతల నుంచి మనము ఐడిపిఎల్ అయితే వెళ్ళాలి. ఐడిపిఎల్ దగ్గర 2 పెట్రోల్ పంపులు ఉంటాయి దగ్గర. మా ముగ్గురా సూపర్. 2 ప్లేస్లోనే దగ్గర ఉంటది. ఒక బస్ స్టాప్, ఈ బస్ స్టాప్ లా ఖతర్నాక్ ఉంటారులే. ఇక్కడ అంతా స్టూడెంట్స్ మొత్తం ఇక్కడ పక్కకే ఉంటారు. నీ జన్మలు ఎత్తుతాను, నేను ఈ కాలేజ్ లో చదువుకున్నా, అన్ని జన్మలు ఎత్తాను కాబట్టి లాస్ట్ ఇక్కడ ఉన్నాను. కాలేజ్ నాకు ఆ కాలేజ్ తో దండం. పేరు చెప్పాను కానీ చూసింది. సో మళ్ళా స్టార్ట్ అయ్యి రారా, ఏకంగా ఎటు పోదామంటే కూడా పబ్లిక్ లో ఒక కార్ మన ముందుకు ఇట్లా మనల్ని ముందుకు వెళ్ళని కొన్ని ఇట్లా అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఒకసారి వాళ్ళని చూద్దాం. ఈడ వచ్చేస్తుంది మేడం, సైడ్కి వెళ్ళి మెల్ల ఫ్లోలో వస్తుంది మేడం. మళ్ళా ఫ్లోలో వచ్చేసిండు, ముందుకు వచ్చేసిండు. కమల్ హాసన్ ఫస్ట్ షేక్స్ ఉన్నారా నీకు?
నేనే పోదామంటే ఇక్కడ నాకన్నా దారుణంగా ఉన్నాడు కదా. ఇదే ఐడిపిఐలో ఇక్కడ ఏమేం బస్సులు వస్తాయి అంటే కాచిగూడ బస్సులు వస్తాయి. కాచిగూడ నుంచి అప్పుడు ఏదో ఇంకా వేరే పేరు ఏదో ఉంది, మనం అయితే చదవలేదు. సో ఈ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ అంటే ఇక్కడ మొత్తం ప్రెసెంట్ ఎన్నుకునేటోడు ఎవడో మనల్ని ఫాలో చేస్తున్నాడు అని చెప్పి మనకు ఒక థింకింగ్ వస్తుంది. ఆగండ్రా, ఆగండ్రా, ఆగారులే. నాకు ఎవడైతే అడ్డు రాలేదు. వచ్చింటే మాత్రం వాడిది ఇలా బొమ్మ 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 పడుతుంది. ఇట్లా ఇట్లా బొమ్మ పడుతుంది. అది ఇలా బొమ్మ పడినప్పుడు ఇట్లా అద్భుతాలు కనబడతాయి, నక్షత్రాలు కనబడతాయి. ఇప్పుడైతే మనం రైట్కి వెళ్ళిపోవాలి. చెప్పాను కదా, ఐడిపిఎల్ దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ 2 ఉంటాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇది వచ్చేసి 11 o'clock క్లోజ్ అవుతుంది, అది 1 o'clock 12 o'clock క్లోజ్ అవుతుంది. యావరేజ్ టైమింగ్ అదే. సో ఇప్పుడు మనము ఇక్కడ వెయిట్ చేద్దాం. చాలా చాలా అంటే చాలా రోజులు అయిపోయింది ఇలా. అంటే వాళ్ళకు వదిలేరు, మనకు వదలడానికి టైం పడుతుంది. ఇలాగే పోదాం. లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్ అని ఎందుకంటారు తెలుసా? ఆ బండ్ల కన్నా బాయ్స్ ది బ్యాక్ సైడ్ ఉంటే గర్ల్స్ బైక్స్ ముందు ఉన్నాయి. యాక్టివ్ ముందుకుంటే వెళ్ళిపోతారులే వాళ్ళు. అరే ఇయ్యండి రా, ప్లీజ్ రా. చూడండి పేరు గుర్రాలు ఇంకా. అందరికన్నా ఫస్ట్ మనమే వచ్చినాం. అందరికన్నా ఫస్ట్ మనమే వచ్చినాం. అరే జరుగుతురా, అందరికన్నా ఫస్ట్ మనమే వచ్చినాం. కానీ 2 నిమిషాలు నమ శివ జై బోలో మాతాకి జై. మనమే ఫస్ట్ వచ్చినాం. ఇక మన పక్కన ఉండేటోడు వీడు మనల్ని క్రాస్ చేయాలనిపిస్తుంటాడు. వీడికి మన అంత సీన్ లేదు ఏంటి, ఎందుకంటే వాటికన్నా నేనే ముందు పోతా. అంటే నేను పోయినా కూడా అక్కడికే పోతా అనుకో, కానీ నేను వెళ్ళవడం నాకు ఇష్టం. కాకపోతే ఇప్పుడు వాడిని ఎక్కించుకోవాలి కదా మా ఊరిని, అందుకే జర స్పీడ్ వెళ్ళాలి. స్పీడ్ అంటే ఎంత లేదు, 50, 40, 35, 60 సరిపోయింది. మరీ ఇంకా ఎక్కువ చెప్తే బాగోదు. మళ్ళా నా సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉండాలి. సో నా సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కాదు. స్కూల్ అరైవ్ యువర్ ట్రావెల్ వెంకట్ జస్ట్ మిస్ తెలుసా. చిన్న పిల్లడు ఇట్లా వస్తున్నాడు. నేను 35 to 30 and 35 గ్యాప్ లో ఉంటా. నేను కానీ బ్రేక్ కొట్టకపోయి ఉంటే బాబు ఇలా వచ్చినాడు కదా, పాప పట్టుకుంది. ఫుల్ వీడియో అయితే పెడతలేను. ఇంత గ్యాప్ తెలుసా, ఇంత గ్యాప్. బట్ కొంచెం సైడ్కి వెళ్తే బాగుంటది కదా, ఇంకొచ్చి స్పీడ్కి వస్తాం కదా. సో ఇలానే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. యాక్చువల్లీ మనది రైడ్ అయితే ఎండ్ అయిపోయింది. మనం ఇంకా మన ఇంటికి వెళ్ళి రిలాక్స్ గా అయితే వెళ్ళిపోయి. ఈ టైం వచ్చేసి 1:20 అవుతుంది. సో టైం కూడా అయిపోయింది, ఎడిటింగ్ కూడా అయిపోయింది. రిలాక్స్ గా ఒక మాల్ కి అయితే వచ్చిన, మాల్ లో వీడియో ఎడిటింగ్ చేసేసిన. ఇంకా మనం రిలాక్స్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం. హాయ్ సబ్స్క్రైబర్స్, గుడ్ నైట్ సబ్స్క్రైబర్స్.